అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. నిన్న లోక్సభలో ఆమోదం పొందగా ఇవాళ రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతి చెంతకు అమరావతి చట్టబద్ధత బిల్లు చేరనుంది. The question is that the Andhra Pradesh Reorganization Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 1, the enacting formula and the title. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించడంతో గత కొంతకాలంగా కొన్నేళ్ల పాటు పోరాటం చేసిన రైతులు, అమరావతి రైతులు ముఖ్యంగా సంబరాలైతే అంబరాలంటున్నాయి. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంతో రాజధాని ప్రాంత రైతుల్లో ఆనందం పెళ్లిబుకుతుంది. ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు స్వీట్లు పంచుకుంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మందడం గ్రామంలో మనం ఉన్నాం. మందడం గ్రామంలో ఈ పెద్ద ఎత్తున ఈ రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజధాని ప్రాంత రైతులు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అయితేనేమి, పాదయాత్రలు 2 సార్లు సుదీర్ఘంగా చేయడం అయితేనేమి, పెద్ద ఎత్తున వారు చేసినటువంటి పోరాటాలు, తర్వాత పోలీసులకు లాఠీలకు ఏమాత్రం విరవకుండా కూడాను వారు చేసినటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక చరిత్ర సృష్టించాయని చెప్పొచ్చు. ఇప్పుడు వారి చట్టబద్ధత కలగడంతో వారి యొక్క ఫీలింగ్స్ ఏమున్నాయని తెలుసుకుందాం. వరలక్ష్మి గారు చెప్పండి, రాజధాని అమరావతికి పార్లమెంట్లో కూడాను చట్టబద్ధత కలిగింది. ఇప్పుడు మీరు చాలా పోరాటాలు చేశారు, పాదయాత్రలు కూడా చేశారు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సందర్భంగా? ఇప్పుడైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మాకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారు గెలిచినప్పుడు అడిగితే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, నెక్స్ట్ మనం పెడదాం పార్లమెంట్లో బిల్లు, తప్పకుండా ఇదే శాశ్వత రాజధానిగా మనం చేద్దామమ్మా, భయపడబాకండి మీరు అందరూ రైతులకు హామీ ఇచ్చారు. అట్లాగే వాళ్ళు నిన్న ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో పెట్టి దీన్ని ఆమోదింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి, మరి మిగిలిన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒప్పుకున్నారు. అందరూ కూడా దీనికి ఆమోదం తెలిపారు. అమరావతి ఇవాళ నిన్న చరిత్రలో చెరిగిపోని రోజండి. ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఎందుకంటే డిబేట్ ఒకటి, ప్రెస్ మీట్ ఒకటి పెట్టి పైపెచ్చు 28 నువ్వు అసెంబ్లీకి రాలా, మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు పెట్టి అయ్యి అట్లా ఇట్లా అని అక్కడ సలహాలు సూచనలు ఆ ప్రెస్ మీట్ ముందు పెట్టకపోతే ఇయే మీరు చెప్పే మాట్లాడారు చెప్పేసి కొత్త ప్రతిపాదనతో దీన్నండి ఆర్టీసీ బస్సు వాళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటది అనుకుంటాం. ఎందుకంటే విజయవాడ బస్సుల మీద కామా అని ఉంటది కాళేశ్వరం మార్కెట్ కి, అట్లాగే ఈయన ఆ రాడ్ ఆ ధరని వచ్చే బస్సులకి మావి గన్న నేను చూసి ఇచ్చారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే బాగుంటది. సింపుల్ గా బాగానే పనికి వచ్చింది. గుంటూరు మరి మచిలీపట్నం మధ్యలో అది విజయవాడ మూడింటికి కలిపి ఆర్టీసీ బస్సులకు ఆ పేరు పెట్టుకుంటే బాగుంటది. ఆయన మావి గన్ అని పెట్టి ఇవాళ జనానికి అదొక కొత్త పేరు పైపెచ్చి నవ్వుకుంటున్నాడు. నేను కొత్త పేరు కనిపెట్టా, అది మీకు జగన్ అని గుర్తొస్తే మార్చుకోండి అంట. అంటే ఈయన చెప్పినప్పుడు మార్చుకోవడానికి ఈయన ఉన్నప్పుడు అయ్యా ఉన్నవి పెద్ద విచిత్రమైన పేర్లు పెట్టి వీటిని పెట్టుకోమంటాం. సిగ్గు శారం లేకుండా అమరావతికి మీరు ఒప్పుకోకుండా అసెంబ్లీకి 11 మంది డొమ్మా కొట్టి నిన్న ముగ్గురు కూడా లేచిపోయి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇవాళ మీరు వైసీపీ పార్టీ అసలు దేశ ద్రోహం కింద అన్నట్టు వీళ్ళని వెళ్ళేయాలి. దేశ
దేశంలో అందరికీ నచ్చిన అమరావతి మీకెందుకు అసలు పల్లి ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారు, మీరేం పొరుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో ఉంటున్నా. ఉంటే నీకు ఆస్తులు ఉండొచ్చేమో కానీ నువ్వు పుట్టి పెరిగింది ఈ రాష్ట్రమే కదా నీకు. కానీ నువ్వు నీ తోటోళ్ళు మొత్తం కూడా దీన్ని వెళ్ళేసినట్టు చేశారు. మేమైతే మీరు చెప్పండి, ఎట్లా చివరిగా చెప్పండి, మీరు మీ పోరాటాలను ఏ విధంగా గుర్తు తెచ్చుకుంటారు ఈ సందర్భంగా? మేము 1631 రోజుగా ఏ రోజైతే ఉద్యమం చేసి మొదలు పెట్టాం, ఏమీ తెలియని రోజుల్లో ఉద్యమం అంటే ఉద్యమం మొదలు పెట్టాము. ఆ రోజు మా ఎదురుగా పెద్ద బ్యానర్ల మీద నవ్వుతా మమ్మల్ని ఏదో ఎక్కిరించినట్టుగా మాట్లాడేవాడు. ఇవాళ మేము కూడా ఎదురు పడితే ఎక్కిరిద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే మరి ఏ రకంగా అయితే నువ్వు ఇది అమరావతి మీద విషం చెప్పే ప్రయత్నంలో మా మీద కేసులు పెట్టి మహిళలను కూడా చూడకుండా ఏ రకంగా అయితే రోడ్డుకి ఇచ్చావో మేము చూసాం. మరి ఇవాళ నిజమైన అమరావతికి నిజమైన విజయం దక్కిందంటే ఈ రోజే అనుకోవాలి. మరి నిన్న పార్లమెంట్ లో లోక్సభలో గానీ ఇవాళ రాజ్యసభలో గానీ మరి మీ ముగ్గురు పోవటం ఎందుకు, ముగ్గురు ఎంపీలు ముగ్గురు రాజ్యసభలో లోక్సభలో పోవటం ఎందుకు, దానిలో వాకౌట్ చేయటం ఎందుకు? అట్లా చేయకుండా ఏం లేకుండా ఉంటే గనక మేము కూడా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే ఆల్ పార్టీస్ మద్దతు అక్కడ ఎవరు వాకౌట్ చేయలేదు, ఆల్ పార్టీస్ మద్దతు అమరావతికి ఉందని అనుకునేవాళ్ళం. అట్లా కాకుండా మీరు రావటం సిద్ధడు అద్దంకి రాను వచ్చాడు పాను పోయాడనని మీరు రావటం జరిగింది, పోవటం జరిగింది. ఇవాళ ఆ మింగుడు పడిన విషయం ఏదైనా ఉంది అని అంటే వైసీపీ వాళ్ళకి అమరావతి మాత్రమే. ఇది రాజధాని ప్రాంత రైతులు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచుకోవడము, పండగ వాతావరణంలో ఈ అకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి నమ్మకాన్ని అయితే కనుక వాళ్ళలో వ్యక్తం అవుతా ఉంది. మావిగన్ అనే దాని మీద మటుకు వీళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదనను. రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.